హలో అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీపై నార్వే పత్రిక ఓ దుష్ప్రచారం చేసింది. వాళ్ళు మోడీపై జాతి వివక్ష కార్టూన్లు ప్రచురించారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆ పత్రికపై బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్వేకి చెందిన ఆఫ్టన్ పోస్ట్ అనే పత్రిక కార్టూన్ వేసింది. దీనికి ఒక తెలివైన కానీ విసిగించే వ్యక్తి అని అర్థం వచ్చేలాగా టైటిల్ పెట్టారు. వ్యాసంలో భారత విదేశాంగ విధానం మీద కూడా విమర్శలు చేశారు. మోడీ నార్వే పర్యటనకు ముందే ఇది ప్రచురించినట్టు తెలుస్తుంది. కానీ ఓస్లో పర్యటన సమయంలో ఇది బయటకు వచ్చింది. ఈ కార్టూన్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. ఈ కార్టూన్ పూర్తిగా జాతి అహంకారంతో కూడుకున్నది. యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసదారుల ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నారు. నార్వేలోని అతిపెద్ద పత్రిక మోడీపై ఇలాంటి కార్టూన్లు ప్రచురించడం సిగ్గుచేటు. ఇది జర్నలిజం కాదు, పాత వలసదారుల కాలం నాటి జాతి అహంకారం. భారతదేశం ఎదుగుతుండటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక 5 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటలీ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ ప్రధాని మెలోనీ గారు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ మరియు ఇటలీ ప్రధాని మెలోనీ గారు మధ్య ఆత్మీయ సంభాషణ మళ్ళీ నెటిజన్లు ఆకట్టుకుంది. ఈ ఇద్దరు నేతల స్నేహం మెలోడీ అనే పేరుతో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పేరు మీద ఉన్న చాక్లెట్స్ ను మెలోనీకి మోడీ గారు గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ మెలోడీ రీల్ వైరల్ అయిన కొద్దిసేపటికే భారత్ స్టాక్ మార్కెట్లో మదుపర్లు అనూహ్యంగా స్పందించారు. పార్లే ఇండస్ట్రీ షేర్లకు భారీగా కొనుగోళ్లు వచ్చాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో పార్లే ఇండస్ట్రీస్కు చెందిన 8 లక్షల షేర్లు చేతులు మారాయి. సాధారణంగా ఒక వారంలో సగటున 2 లక్షల షేర్లు, నెలలో 3 లక్షల షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతాయి. నిన్నటి ట్రేడింగ్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక పార్లే ఇండస్ట్రీస్ అనేది బిఎస్సిలో లిస్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంస్థ. ఇది రీసైక్లింగ్ విభాగంలోనూ పనిచేస్తుంది. కానీ దీనికి మెలోడీకి చాక్లెట్లకి ఎలాంటి సంబంధం లేదు. ఆ చాక్లెట్లను పార్లీ ప్రొడక్ట్స్ అనే సంస్థ తయారు చేస్తుంది. పార్లీజీ, మొనాకో, హైడ్ అండ్ సీక్, మ్యాంగో బైట్ వంటి బ్రాండ్లను ఈ సంస్థవి. పార్లీ ప్రొడక్ట్స్ ముంబైలో ఉంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు ఇది. ఇక మెలోడీతో ఉన్న మెలోడీ వీడియో షేర్ చేయగానే 1983 నుంచి దేశాల మధ్య సంబంధాలకు మధురంగా మారుస్తున్నాం అని రాశారు మెలోనీ గారు. ఇక మెలోడీ మూవ్మెంట్ వైరల్ అయిన తర్వాత పార్లీ పేరు విషయంలో మదుపర్లు కొంత గందరగోళానికి గురయ్యారు. కొనుగోళ్లు మద్దతుతో ట్రేడింగ్లో పార్లే ఇండస్ట్రీస్ అప్పర్ సర్క్యూట్లు తాకిన కొంత ఊగిసలాట్లు కనిపించింది. ఈ షేర్ గత వారంలో 5%, ఒక నెలలో 4% పెరిగింది. కానీ 3 నెలల్లో 35%, ఏడాది నుంచి మొదటి వరకు 41% పడిపోయింది. మెలోడీ మూవ్మెంట్ వల్ల కొంత జోరు కనిపించిన మొత్తానికి ఈ షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇక జార్జ్ మెలోనీ మరియు నరేంద్ర మోడీ గారి పేరులోని అక్షరాలు తీసుకుని మెలోడీ అనే పదాన్ని సృష్టించారు. భారత్, ఇటలీ తమ సంబంధాలను ప్రత్యేక స్ట్రాటజీ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని నిర్ణయించారు. ఇక వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికల రంగంలో సహకారం పెంచుకోవాలని సిద్ధమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య 1.93 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యమని చెప్పారు. షిప్పింగ్, పోర్టులు ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్, ఇటలీ రక్షణ, పారిశ్రామిక, ప్రణాళిక, సైన్యం పరికరాల అభివృద్ధి, ఉత్పత్తికి మార్గం సుగమం చేసిందని, ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తలపై ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాయని, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ అండి. జై హింద్.